రాజకీయాల్లో ఎవరికి ఎప్పుడు ఎలా లక్కు కలిసొస్తుందో అర్థం కాదు. రాజకీయం అంటే మోసం చేయడం, దెబ్బ కొట్టడం. నేటి తరం పాలిటిక్స్‌లో ఎన్నో చూస్తున్నాం. రాజకీయాల్లో ప్రత్యర్థులే ఉంటారు కానీ చిరకాల శత్రువులు, మిత్రువులు అనేవారు చాలా తక్కువ. ఈ విషయంలో ఇప్పటికే చాలా ఘటనలు ప్రూవ్ చేశాయి. అధికారం, కుర్చీ కోసం తన మన అన్న భేదం లేకుండా దెబ్బ కొట్టేందుకు ప్రయత్నించడం, పార్టీలు మారడం రాజకీయాల్లో చాలా కామన్ అయింది. అవకాశం అనేది చాలా అరుదు. అందుకే నేతలు దాన్ని బ్రహ్మాస్త్రంగా మలుచుకుంటారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలోనూ ఇదే అసలు సిసలైన రాజకీయ తంత్రమని తలపండిన రాజకీయ నేతలు చెప్తుంటారు. తాజాగా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ప్రచారం ఊపందుకోవడంతో హాట్ టాపిక్ అయింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై మాట్లాడుతూ హరీష్ పై సంచలన ఆరోపణలు గుప్పించారు. ఇన్ని రోజులు మామ కేసీఆర్ కుర్చీకి సూటు పెట్టాడని, ఇప్పుడేమో బామ్మర్ది కేటీఆర్ కుర్చీ మీద కన్నేసినట్టు రేవంత్ చెప్పడం పొలిటికల్ వర్గాల్లో పెద్ద ఎత్తున వాడివేడిగా ప్రచారం జరుగుతోంది. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రస్తుతం ఆయన కారు పార్టీలో 3వ స్థానంలో కొనసాగుతున్నారు. ఇటీవల ఆధిపత్య పోరులో భాగంగానే పార్టీ నుంచి కవితను బయటకు పంపించడంలో హరీష్ రావు సక్సెస్ అయ్యారని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి పార్టీ అన్ని ఎన్నికల్లో ఓడిపోతూ వస్తోంది. గతంలో హరీష్ రావుకు ట్రబుల్ షూటర్ అని పేరుంది. ఆయన ఏ ఎన్నికలు డీల్ చేసినా గెలిపించారని పేరుంది. అయితే అధికారంలో ఉన్నప్పుడు పార్టీని ఎవరైనా గెలిపిస్తారు. పవర్ లేనప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికల్లో పార్టీని ముందని నడిపించిన కేటీఆర్ వరుస పరాభవాలను మూటగట్టుకున్నారు. ఇదే విషయాన్ని హరీష్ రావు తన సొంత వర్గం ద్వారా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని స్వయంగా సీఎం రేవంత్ ఆరోపించడంతో గులాబీ వర్గాల్లో అలజడి రేపిందట. పార్టీలో కేటీఆర్ దూకుడు తగ్గితే ఇంకా హరీష్ రావుకు తిరుగుండదని, ఆ తర్వాత మెల్లిగా ఎలాగలా తన మామ కుర్చీని సైతం దక్కించుకొని పార్టీలో కింగ్ మేకర్ అవ్వాలని చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలువురు అధికార పార్టీ నేతలు హరీష్ రావు తన మామకు వెన్నుపోటు పొడుస్తారని ఆరోపించారు. పలు సందర్భాల్లో ఎమ్మెల్సీ కవిత సైతం అన్నా జాగ్రత్త, హరీష్ ని నమ్మొద్దంటూ తన సోదరుడికి ఆ మధ్య హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు రేవంత్ కూడా ఇదే మాట చెప్పడంతో హాట్ టాపిక్ అయింది. పార్టీలో కేటీఆర్ ను డల్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు చెప్పుచేతల్లోకి వెళ్లిపోవడం ఖాయమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా సీఎం రేవంత్ ఆరోపణలపై హరీష్ రావు మరుసటి రోజే ఘాటుగా స్పందించారు. కేటీఆర్ కు నాకు మధ్యలో చిచ్చు పెట్టే చిల్లర ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ పై మండిపడ్డారు. తన చివరి శ్వాస వరకు గులాబీ జెండాను వీడబోనని, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని, సీఎంగా మళ్లీ కేసీఆర్ ఉంటారని హరీష్ రావు స్పందించడం గమనార్హం. మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా హరీష్, కేటీఆర్ ఈ ఇద్దరిలో ఎవరుంటే రాష్ట్రంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ కు ధీటుగా కొట్లాడి రానున్న ఎన్నికల్లో గులాబీ పార్టీని అధికారంలోకి తీసుకురాగలరు అనేది మీరు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.